ప్రతిచేయ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక మలయాళీ డబ్బుడ్ మూవీ అనమాట. మన తెలుగులో ఉంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. 5 లాంగ్వేజ్లో ఉంది. తర్వాత డ్యూరేషన్ వచ్చేసి 2 hours 40 minutes ఉందన్నమాట. ఇది ఒక పొలిటికల్ డ్రామా. సో మనకి స్టోరీ ఒకసారి చూద్దాం. స్టోరీ ఏంటంటే మనకి సిమిలర్గా అనిపించింది. లీడరు భరత్ అని నేను ఇదే కైండ్ ఆఫ్ ఫార్మాట్లో అనిపించింది. ఏంటంటే కేరళ సీఎం ఉంటారు, ఆయనకి 2 కొడుకులు ఉంటారనమాట. చిన్న కొడుకుకి పెద్దగా పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండదు. ఆయన థాట్ ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. పెద్ద కొడుకు మాత్రం యాక్టివ్గా పాలిటిక్స్లోనే ఉంటారు. సో ఈ సీఎం మీద కొన్ని అలిగేషన్స్ చేస్తారు. ఆ అలిగేషన్స్ వల్ల ఆయన సీఎం చనిపోతారనమాట. ఈ అలిగేషన్స్ ఏంటయ్యి, తర్వాత అసలు పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ లేని చిన్న కొడుకు ఎందుకు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది, తర్వాత ఎంటర్ అయిన తర్వాత ఎలా రివెంజ్ తీసుకున్నారు అనేది స్టోరీ అనమాట. ఫస్ట్ హాఫ్ మనకి అసలు స్టోరీలోకి ఎంటర్ అవడానికి చాలా టైం పట్టిద్ది అనమాట. అంటే అర్థం కూడా అవ్వదు ఏం జరుగుతుందో అని చెప్పేసి. క్యారెక్టర్స్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్నారు చాలా. అది మన పేషెంట్స్ని డెఫినెట్గా చెక్ చేస్తూ ఉండిద్ది. తర్వాత వన్స్ ఎంటర్ అయిన తర్వాత కొంచెం బాగానే అనిపించింది. అండ్ ప్రిడిక్ట్ చేసేస్తూ ఉంటాం మనం ఏం జరుగుతుంది అని చెప్పేసి. అంత పెద్దగా క్యారెక్టర్స్ ఏమి రిజిస్టర్ అవ్వలేదు అనిపించింది నాకు. ఇంటర్వెల్ బ్యాంక్ కొంచెం డీసెంట్గా అనిపించింది. కాకపోతే సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే చిన్న కొడుకు మన నివిన్ పాల్ ఎంటర్ అవుతారో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కాకపోతే ఎండింగ్ వచ్చేసి ఒక డీసెంట్గానే ఎండ్ అయింది. ఎందుకు అంత క్యూరియాసిటీగా లేదు, లేకపోతే ఎందుకు అంత ఇంట్రెస్టింగ్గా లేదంటే మెయిన్ విలన్ సైడ్ చాలా వీక్గా అనిపించింది నాకు. చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. తర్వాత మనం పాలిటిక్స్ స్టోరీ ఎప్పుడైనా కానీ ఎప్పుడంటే రియాలిటీకి బాగా దగ్గరగా ఎప్పుడైనా కనెక్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ ఉంటే మనకి ఇంకా స్ట్రాంగ్గా రిజిస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది పెద్దగా లేదనమాట ఈ మూవీలో. మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన నివిన్ పాల్ బాగానే పర్ఫామ్ చేశారు. ఆయన రోల్లో కూడా బాగానే ఫిట్ అయ్యారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా బాగానే అనిపించాయి, కొంచెం యావరేజ్గా అనిపించాయి అనమాట. అంటే అంత స్ట్రాంగ్గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఏం లేదు. ఫాదర్ క్యారెక్టర్ యాక్ట్ చేసిన సీఎం క్యారెక్టర్ కూడా పెద్దగా రిజిస్టర్ అవ్వలేదన్నమాట. నాకైతే పెద్దగా ఎక్కలేదు. ఎందుకంటే మేబీ ఈ రెగ్యులర్ ఫార్మాట్ వల్ల లేకపోతే రెగ్యులర్ మూవీ వల్ల అనిపించింది. దట్టు ఈ పాలిటిక్స్ సినిమా లేకపోతే పొలిటికల్ డ్రామా కంటెంట్ చూసే ఆడియన్స్ కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ఒక రెగ్యులర్ పొలిటికల్ డ్రామా మూవీ చూడాలంటే డెఫినెట్గా ట్రై చేయండి. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇది ఒక మలయాళీ డబ్బుడు, తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. డబ్బింగ్ కూడా పెద్ద ఇష్యూస్ ఏం లేదు, బాగానే అనిపించింది నాకు. ఓవరాల్గా నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అంటే ఓకేష్ అనిపించింది. పెద్దగా ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు అండ్ మరీ వర్స్ట్ ఏం కాదు. రీసెంట్ పొలిటికల్ డ్రామా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట. సో ఇది వాళ్ళ రివ్యూ. కొత్తగా 2 వస్తే సబ్స్క్రైబ్ చేయండి, వచ్చిన లైక్ కూడా వీడియో చేయండి.